మొన్న జూన్ 7న నవదీప్ది ఒక సినిమా వచ్చింది, లవ్ మౌలి అనేసి. అంటే ఈ సినిమా అంటే చాలా రోజుల తర్వాత నవదీప్ హీరోగా వచ్చిన సినిమా ఇది. కొద్దిగా ప్రమోషన్స్, ట్రైలర్ అన్నీ కొద్దిగా అడల్ట్ బోల్డ్ కంటెంట్ వల్ల బాగానే ఉంటుంది అని అనుకున్నాం. బాగానే సినిమా అంటే ప్రమోట్ బాగానే చేశారు. అంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 6 కోట్లలో తీశారు ఈ సినిమాని. కానీ సినిమాకి మాత్రం కలెక్షన్స్ లేవు. ఇప్పుడు సినిమా థియేటర్స్లో కూడా లేదు. ఆ మొదటి వీకెండ్లోనే వచ్చాయి కొద్దిగా. ఆ తర్వాత వర్కింగ్ డేస్లో ఎక్కడ కలెక్షన్స్ లేక ఇక సినిమా థియేటర్స్లోనే తీసేశారు. త్వరలో ఓటీటీకి రావచ్చు. ఇంకా మొత్తం కలెక్షన్స్ చూస్తే ఈ సినిమాకు ఆ మొదట్లో వచ్చిన వీకెండ్లో ఆ శుక్ర శని ఆదివారాలు వచ్చిన కలెక్షన్సే 50 లక్షలు వచ్చాయి అంతే మొత్తానికి. అది కూడా గ్రాస్ కలెక్షన్స్ అన్ని ఏరియాలు కలిపి కేవలం 50 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇక అందులో నుంచి ఇంకా డిస్ట్రిబ్యూటర్లు షేర్ రావాలి అంటే థియేటర్ల రెంట్లు తీసేయాలి, గవర్నమెంట్ ట్యాక్సులు, జిఎస్టీ తీసేయాలి, ఖర్చులన్నీ పోగా 25 లక్షల షేర్ ఉంది. అంటే 6 కోట్లు పెట్టి తీస్తే సినిమాకు 25 లక్షలు వచ్చాయంటే ఆల్మోస్ట్ 6 కోట్లు నష్టపోయినట్టే తీసిన ప్రొడ్యూసర్లు. మరి బోల్డ్ కంటెంట్ ఉంది కాబట్టి ఓటీటీ ఏమన్నా నెట్ఫ్లిక్సో ఆహానో ఎవరన్నా కొనుక్కుంటే మరి ఎంతో వస్తుంది, 1 కోటో 2 కోట్లు రావచ్చు వాళ్ళు. అది ఓటీటీ. ఇంకా ఓటీటీ కూడా ఎవరు తీసుకోకపోతే 6 కోట్లు నష్టపోయినట్టే ప్రొడ్యూసర్లు. సినిమా అంటే పర్లేదు, అంటే బాగానే ఉంది, కాన్సెప్ట్ బాగానే ఉంది. ఏమంటే బోల్డ్ కంటెంట్ యూత్ చూస్తారనుకుని తీశారు, బట్ యూత్ కూడా ఎవరు చూడలేదు ఎందుకో. మరి పాపం నవదీప్కి ఇక హీరోగా ఇంకా అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టే. ఇక మళ్ళీ సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసుకోవాలి నవదీప్. పాపం ట్రై చేశాడు కానీ, కష్టపడ్డాడు కానీ, బాడీ గీడీ అంతా 6 కోట్లు పెట్టినా కానీ కనీసం దాంట్లో 10%, 60 లక్షలు కూడా రాలేదు. 25 లక్షలతో అయిపోయింది సినిమా. ఇక ఓటీటీ ఎవరైనా తీసుకుంటేనే ప్రొడ్యూసర్లు సేఫ్ అవుతారు, లేకపోతే అది కూడా కష్టమే పాపం. అది మన నవదీప్ సినిమా లవ్ మౌలి. మొత్తం టోటల్ కలెక్షన్స్ థియేటర్స్లో లేదు. ఇంకా 50 లక్షల గ్రాసు, 25 లక్షల షేరు. సినిమా బడ్జెట్ 6 కోట్లు. సో 6కు 6 పోయింది. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనేది చిన్న పదమే. ఇంక అంతకంటే ఏదైనా పెద్ద పదం ఉంటే వాడాలి. ఓకే, బాయ్.